హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏవండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. బాగున్నారా? అయితే ఇవాళ మన ఛానల్‌లో వినాయక చవితి స్పెషల్ వ్లాగ్ అనమాట. సో, మీ అందరికీ కూడా వినాయక చవితి నేనెలా చేసుకున్నాను అనేది చూపించాలని ఈ చిన్న వీడియో చేశాను. అయితే ముందు రోజు నేనేం చేశానంటే హార్డ్‌వేర్ షాప్ నుంచి ఇలా స్టిక్స్ ఉంటాయి కదా! వుడెన్ స్టిక్స్ అవి తెప్పించాను. వినాయకుడికి బ్యాక్ డ్రాప్ కింద చేసుకోవడానికి బావుంటుంది కదా అని. ఇది వినాయక చవితికనే కాదు, ఏ ఫెస్టివల్‌కైనా మనకి బ్యాక్ డ్రాప్ కింద యూజ్ అవుతుంది. సో, ఏం చేశానంటే అలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు మిగిలితే కింద స్టాండ్ లాగా పెట్టుకోవడానికి బావుంటుంది కదా అని ఇలాగ స్టాండ్‌లా పెట్టుకొని నేను ఇలా సెట్ చేసుకున్నాననమాట. చూడండి. సో, ఇలా నిలబెట్టడానికి వీలుగా ఉంటుంది కదా! అలా అనేసి ఆ మిగిలిన ముక్కల్ని కింద వేసేసి అలా చేసేసాను. సో, ఇది వినాయక చవితికని కాదు, ఏ ఫెస్టివల్‌కైనా కూడా బావుంటుందనమాట. సో, దానికి పసుపు రాసేసి నీట్‌గా ఇలా చేసేసుకున్నాను. సో, యాక్చువల్లీ నేను అనుకున్నదొకటి, అయిందొకటి అనమాట. నేను డెకరేషన్ వేరేలా చేసుకుందాం కదా అనుకున్నాను. బట్ నాకంత టైం సరిపోలేదు. అండ్ అలాగే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో లాంచ్ చేశాను. మీరందరూ చూసే ఉండుంటారు. మన ఛానెల్‌లో 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయాయి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంటిన్యూయస్ సపోర్ట్ అండి. సో, అలాగే ఇక్కడ అరటి మొక్కలున్నాయి కదా! చిన్న అరటి పిల్లకలు. సో, వాటిని ఏం చేస్తున్నానంటే ఇలా పెట్టేస్తున్నాను. వాటికేంటంటే నేను ఈ బ్యాక్ డ్రాప్ ఏదైతే అనుకున్నానో దానికి మేకులు పైకొచ్చేటట్టు ఉంచాను. సో దట్ ఏంటంటే ఏవైనా హ్యాంగ్ చేసుకోవాలన్నా, ఏవైనా ప్రెస్ చేయాలన్నా బావుంటుంది కదా అని. సో, ఈ 2 వైపులా కూడా ఇలాగే నేను అరటి మొక్కలను పెట్టేసుకున్నాను. ఈ అరటి మొక్కలు హైదరాబాద్ నుంచి రాలేదండి. ఇవి గోదావరి నుంచి వచ్చాయన్నమాట. కోనసీమ నుంచి హైదరాబాద్ వరకు, భాగ్యనగరం వరకు చేరాయి. సో, ఆ వీడియో వేరే ఉంది. నేను సెపరేట్‌గా చేసి పెడతాను. టైం లేక వినాయక చవితి స్పెషల్ వీడియో అప్‌లోడ్ చేయాలని ఇలా అప్‌లోడ్ చేస్తున్నాను. బట్ ఆ వీడియో కూడా చెప్తాను. పత్రి మాకు ఎక్కడి నుంచొచ్చింది? ఏంటి? ఎన్ని రకాలు పంపించారు? అసలు దీని స్టోరీ ఏంటి? ఇదంతా కూడా ఒక సెపరేట్ వీడియోలో చూసుకుందాం. అలాగే 2 బిందెలు తీసుకొని, చిన్న బిందెలివి. వాటికి అటు ఇటు ఫ్లవర్స్‌తో ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇందులో 2 అరటి పిక్కలను అటు ఇటు పెట్టుకుందాం కదా అని డైరెక్ట్‌గా పెడితే నేనేం చేశానంటే వాటిలో రైస్ పోసేసి రైస్‌లో పెడదాం కదా ఇవి అని అనుకున్నాను. కానీ రైస్ పాడైపోతాయి కదా! అందుకని ఈ అరటి పిల్లకలకి ఏం చేశానంటే కాగితం అలా చుట్టేసాను. కాగితం చుట్టేసి వాటిని అలా బిందెలో ప్రెస్ చేసేసాననమాట అటు ఇటు గూడా. సో, అలా నిలబడింది. సో, ఎప్పుడైనా ఇలా మనకి వేరే ఆధారం లేదు నిలబెట్టుకోవాలి అనుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. రైస్ పెట్టుకొని రైస్‌లో మనం ఇలా ప్రెస్ చేసి పెట్టేస్తే అవి అలా ఉంటాయన్నమాట. సో, అలాగే నేను రెండో వైపున కూడా అలాగే సెట్ చేసేసుకున్నాను. ఏం చేశానంటే తర్వాత ఒక డజన్ అరటిపళ్ళుంటే వాటిని తీసుకొని ఏం చేశానంటే హాఫ్ డజన్ కింద సెట్ చేసుకొని వీటికి అరటి మొక్కలకి ఇలా కట్టేసుకున్నాననమాట. జనరల్‌గా అరటి మొక్కలకి అరటి గెలలుంటాయి. బట్ దెన్ ఏంటంటే నా దగ్గర ఉన్నాయి కదా! ఇలా ఒక చిన్న థాట్. దీన్ని ఇలా ఇంప్లిమెంట్ చేశాను. సో, మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో, ఇలా సెట్ చేసేసుకున్నాననమాట 2 వైపులా కూడా. ఇవి ఇలా చూడడానికి చాలా బాగున్నాయన్నమాట. అటు ఇటు కూడా కంప్లీట్‌గా మనం ఇంకా పూర్తిగా వినాయకుడిని అన్నీ సెట్ చేసుకోలేదు కదా! సెట్ చేసుకున్నాక చూస్తే చాలా బావుంటుంది. బట్ ఇప్పటికైతే ఇలా సెట్ చేశాను. బానే ఉంది అని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉండబోతుందో. ఇప్పుడేం చేశానంటే ఒక తమలపాకు తీసుకొని, ఆ తమలపాకులో చివర్లుంటాయి కదా! అవి కట్ చేసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను యాక్చువల్లీ. ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని. అయితే అప్పుడే వచ్చింది థాట్. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉండుంటారు. నేను కొంచెం దర్భను తీసుకొని ఏం చేశానంటే ఆ తమలపాకు మధ్యలో పెట్టేశాను. ఆ తమలపాకు మధ్యలో పెట్టేసి దాన్ని దారంతో చుట్టేస్తే అబ్బా! భలే ఉందండి అసలు. ఎంత బావుందో! ఆ తమలపాకు చుట్టిన దాన్ని నేనేం చేశానంటే, మనం బ్యాక్ డ్రాప్‌కి సెట్ చేసుకున్నాం కదా! అక్కడ ఇలా వేలాడేశాననమాట. మధ్యలో అక్కడక్కడ అలా వేలాడేస్తూ మొత్తం అలా చేసుకొని వచ్చేసాను. చూడ్డానికైతే నాకు చాలా బాగా అనిపించింది. సో, అందుకే వెంటనే నేను షార్ట్ వీడియో మీకు అప్‌లోడ్ చేశాను.
ఒక పక్క పూజ అరేంజ్‌మెంట్స్ జరుగుతూ ఉండగానే, ఇంకో పక్క ప్రసాదాల హడావిడి కూడా ఉంటుంది కదండీ మనకి. సో, ఒకే పిండితో నేను అన్ని రకాల ప్రసాదాలు చేసేసాను. అది ఎలాగో చూసుకుందాం. నేను బియ్యం పిండిని ఆవిరి పట్టించి ఉంచాననమాట. ఆవిరి పట్టించడం అంటే జనరల్‌గా మా ఊర్లో అయితే ఉక్కబెట్టడం అంటారనమాట. దాన్ని ఆవిరి పట్టించేసి ఇలా ఉంచాను. అంటే ఏం లేదండి. ఒక గ్లాసు వరిపిండికి 1:30 గ్లాసులు వాటర్ పోసి మరిగించి, ఆ వరిపిండిని అందులో పోసేసి జాగ్రత్తగా ఉండలు చుట్టకుండా తిప్పుకుంటూ ఒక నిమిషం ఉంచేస్తే ఒక 2, 3 మినిట్స్ ఆటోమేటిక్‌గా పిండి ఇలా తయారైపోతుందనమాట. సో, ఆ పిండితోనే మనం వినాయకుడికి కావాల్సిన ప్రసాదాలన్నీ చేయొచ్చు. ముందుగా నేనేం చేశానంటే ఉండ్రాళ్ళ కోసం అనేసి చిన్న చిన్న ఉండలు చేసుకున్నానిలా. సో, వీటిని పెసరపప్పులో వేసి ఉడికిస్తారండి. వాటిని పప్పులో ఉండ్రాళ్ళు అంటారు. చాలా బావుంటాయి. వినాయకుడికే కాదు నాకు కూడా చాలా చాలా ఇష్టమనమాట. సో, అందుకని ఇలా పప్పులో ఉండ్రాళ్ళు నేనైతే చేసేస్తున్నాను ఫాస్ట్‌గా. ఉండ్రాళ్ళు చేయడం అవ్వగానే ఇందులో నుంచి నేనేం చేశానంటే కొంచెం పిండి తీసుకొని అందులోనే బెల్లం. బెల్లం కూడా ఇక్కడ బెల్లం కాదండోయ్! ఇది కోనసీమ బెల్లమే. అక్కడి నుంచొచ్చిందే. ఇక్కడ బెల్లం మొన్న మా అత్తయ్య వచ్చినప్పుడు ఈ బెల్లం ఆవిడకి నచ్చలేదు. అందుకని ఆవిడ అక్కడి నుంచి బెల్లం పంపించారనమాట నా కోసం. సో, ఈ బెల్లం కొంచెం అంటే పొడిలాగా చేసేసుకొని కొంచెం పిండిలో తీసుకొని ఇలా వేసేస్తున్నాను. వీటిని బెల్లం కుడుములు అండ్ బెల్లం మోదకులు చేయడానికి యూజ్ చేస్తున్నాననమాట. జనరల్‌గా వినాయకుడికి చాలా ఇష్టమైనవి ఈ బెల్లం కుడుములు అండ్ మోదకులు అనమాట. సో, అందుకని ఈ పిండితోటి నేను కొన్ని కుడుములు అండ్ కొన్ని మోదకులు చేసేస్తున్నాను. చూడండి ఇలా ఫాస్ట్‌గా 2, 3 సార్లు తిప్పగానే కుడుములాగా తయారైపోయింది. సో, ఇలా కుడుములన్నీ చేసేసుకున్న తర్వాత మనం మోదకులు కూడా చేసేసుకోవచ్చు. రెండిటికి ప్రొసీజర్ సేమే. కాకపోతే ఏంటంటే షేప్‌లో వేరీ ఉంటుంది అంతే. ఇప్పుడు ఇంకొంచెం పిండిని తీసుకొని మోదకుల కోసం నేనేం చేస్తున్నానంటే ఇంతకుముందు మనం రౌండ్‌గా చుట్టుకున్నాం కదా! ఇప్పుడు కొంచెం కోలగా వచ్చేటట్టు చూసుకోవాలనమాట. చూడండి ఇలా వచ్చేస్తే దాన్ని కొంచెం చేత్తోటి ఒత్తుకుంటే చాలు. అవి మోదకుల్లా తయారైపోతాయి. సో, అంతే అండి. చాలా ఈజీ అండ్ సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ మోదకుల్ని. మోదకులు, బెల్లం కుడుములు 2 ఒకే పిండితో చేయడం వల్ల 2 రకాల ప్రసాదాలు చాలా తొందరగా తయారైపోతాయన్నమాట. ఇలా తయారు చేసుకున్న వీటిని ఇంకొకసారి మనం ఆవిరి మీద ఒకసారి ఉడికించుకోవాలి. సో, ఇడ్లీ పాత్రలో లేదంటే స్టీమర్‌లో ఇందులో అయినా పెట్టుకొని వీటిని ఒకసారి ఉడికించుకొని అంటే ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకొని తీసుకుంటే సరిపోతుందనమాట. అవి రెడీ అయిపోతాయి. ఇవి ఉడికేలోపు నేనేం చేశానంటే, పూజకు కావాల్సిన పూజ పీట ఇవన్నీ కూడా సర్దుకున్నాను. సో, వినాయక చవితి అంటే మనం ప్రసాదాలు పెద్దగా పనేముండదు. ఎందుకంటే అన్నీ ఒక పిండితో చేసేవే కాబట్టి అంత పని అనిపించొద్దు గానీ వినాయకుడిని రెడీ చేయడం, పూజ దగ్గర రెడీ చేసుకోవడం ఇవే చాలా టైం పడతాయన్నమాట. ఇలా దేవుడి దగ్గర ముగ్గు వేసేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఇందులో ఏంటంటే వరిపిండి, పసుపు, కుంకుమ ఈ మూడింటితోటి ఇలా పద్మం వేసుకొని రెడీ చేసుకున్నాను. దానిపైనేమో క్లాత్ వేసి, బియ్యం వేసి ఇలా మండపం ఏర్పరుచుకొని వినాయకుడిని పెట్టేసుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం చేశానంటే అక్కడక్కడ తమలపాకులు దర్బతో చేసి చుట్టినవి ఇలా అక్కడక్కడ అలంకరించేశాను. జనరల్‌గా అయితే నేను ఇంకా బాగా చేసుకోవాలని అనుకున్నాను. కానీ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయానండి. సో, అందుకే ఇలా పాలవెల్లి ప్రసాదాలు అన్నీ అమర్చేసుకొని మనం చేసుకున్నవి ఉన్నాయి కదా! కొన్ని అప్పటికే మనం 3, 4 డేస్ అయ్యాయి కదా! సో, బ్యాక్‌డ్రాప్ డెకరేషన్స్ అన్నీ కూడా అలా సెట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాననమాట ప్రసాదాలతో పాటు అన్నీ. ఇదేమో పంపర పనాసకాయ. మా ఊరు నుంచి పంపించారండి. బావుంది కదా! దీన్ని లోటస్ ఆరెంజ్ అని కూడా అంటారు. ఇంతకు ముందు కూడా నేను విలేజ్ వ్లాగ్స్‌లో ఒకసారి మీకు చూపించినట్టున్నాను. దీన్ని పంపర పనాసకాయ అంటారని. ఇదండి మరి ఇవాల్టి మా వినాయక చవితి చిన్న వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్‌ని నాకు అందించండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లైఫ్. అన్నట్టు మర్చిపోయాను. మా వాడు ఇక్కడ పుస్తకాలు, ల్యాప్‌టాప్ వీటన్నిటితో పాటు వాడి ఫుట్‌బాల్ బాల్ కూడా పెట్టేసాడండి. ఫుట్‌బాల్ బాగా ఆడాలట. పిల్లలు చాలా చిత్రంగా ఆలోచిస్తారు కదా! సో, ఇది మా వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్.